వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షా తెలియనింగ్. సో ఫ్రెండ్స్, ఏపీ 10th క్లాస్కి సంబంధించి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో రీవెరిఫికేషన్తో పాటు రీకౌంటింగ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకు వచ్చేసి ఈ యొక్క 10th క్లాస్ రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తం 55,966 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 43,714 మంది ఆన్సర్ షీట్లు అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అందరివి అయితే ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు. సో కొంతమందివి అయితే రిలీజ్ చేశారు. సో మిగతా విద్యార్థుల ఫలితాలను కూడా త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పాఠశాల హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి ఈ యొక్క ఫలితాల కాపీలు అనేది పొందవచ్చు. సో ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ హెచ్ఎం లాగిన్లో అయితే మీకు ఈ యొక్క ఆన్సర్ కాపీస్ అనేవి మీకు జిరాక్స్ తీసి ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు చదివిన స్కూల్కి వెళ్ళి మీరు ఈ పలానా ఇట్లా రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ పెట్టించుకున్నాము అని చెప్పేసి మీకు ఐడి ఉంటుంది కదా, అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు హెచ్ఎం లాగిన్లో మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసి మీకు జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీ యొక్క జిరాక్స్ కాపీస్ని అయితే పొందవచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్రూఫ్ కింద ఇదిగోండి, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ మార్చ్ 2024 రిజల్ట్ ఇన్ స్కూల్ లాగిన్ అని చెప్పేసి. సో ఇది మనకైతే రాదు, ఓన్లీ హెచ్ఎం లాగిన్ హెడ్ మాస్టర్ లాగిన్ అయితేనే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ మార్క్స్ పెరిగే లేదో చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.